వారి నెయ్యిని కూడా కల్తీ చేసిన మనుషులు వైసీపీ నేతలని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కమిషన్ల కోసమే తిరుమల లడ్డూల వాడే నెయ్యిని కల్తీ చేశారని అన్నారు. ఏపీ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, సవిత పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో కెమికల్ నెయ్యి వాడారని దర్యాప్తు సంస్థ తేల్చినా వైసీపీ నేతలు ఇంకా బొంకుతూనే ఉన్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. మాట్లాడుతూ ఉన్నారు. రిపోర్ట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డం పడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చూసాం, తిరుమల పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యిని కూడా కల్తీ చేసి కల్తీ ఎక్కడ జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రిపోర్ట్లు వచ్చినాయి. మరి నిన్ననే రిపోర్ట్లు మొత్తం కూడా ఛార్జ్షీట్లో ఉన్నాయి. కల్తీ జరిగింది వాస్తవం. అందుట్లో కొన్ని కెమికల్ వాడారు. ఆ కెమికల్స్ అన్నీ కూడా అంటే ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతినే విధంగా, దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రను దెబ్బతీసే విధంగా పామాయిల్ వాడి, లేకపోతే కొన్ని కొవ్వు పదార్థాలు కూడా వాడారు. దాంట్లో తక్కువ శాతం ఉందని చెప్పి వస్తుంది, రిపోర్ట్లో ఉన్నాయి. అంటే ఈ నెయ్యిని కల్తీ చేసే అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? కేవలం వాళ్ళ కమిషన్ల కోసం. ఇవాళ చైర్మన్ పిఏకి డబ్బులు వెళ్ళినాయి, 4.5 కోట్ల రూపాయలు అతని అకౌంట్కి వేసాం, 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాం, క్యాష్గా ఇచ్చామని కూడా హవాలా ద్వారా అని చెప్పి క్లియర్గా సమాచారం ఉంటే ఇంకా బొంకుతున్నారు సిగ్గు లేకుండా. వాతలు పెడతాం, ఆ పెడతాం, ఈ పెడతాం ఉన్నారు. మొత్తం ప్రజలే పెట్టారు, మీకు ఇక సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మనుగడకు అవకాశం లేదు. అందుకనే రోజు సమావేశాలు పెట్టి ఏదో బురద మన మీద జల్లాలని చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డం పడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చూసాం, తిరుమల పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యిని కూడా కల్తీ చేసి కల్తీ ఎక్కడ జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రిపోర్ట్లు వచ్చినాయి. మరి నిన్ననే రిపోర్ట్లు మొత్తం కూడా ఛార్జ్షీట్లో ఉన్నాయి. కల్తీ జరిగింది వాస్తవం. అందుట్లో కొన్ని కెమికల్ వాడారు. ఆ కెమికల్స్ అన్నీ కూడా అంటే ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతినే విధంగా, దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రను దెబ్బతీసే విధంగా పామాయిల్ వాడి, లేకపోతే కొన్ని కొవ్వు పదార్థాలు కూడా వాడారు. దాంట్లో తక్కువ శాతం ఉందని చెప్పి వస్తుంది, రిపోర్ట్లో ఉన్నాయి. అంటే ఈ నెయ్యిని కల్తీ చేసే అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? కేవలం వాళ్ళ కమిషన్ల కోసం. ఇవాళ చైర్మన్ పిఏకి డబ్బులు వెళ్ళినాయి, 4.5 కోట్ల రూపాయలు అతని అకౌంట్కి వేసాం, 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాం, క్యాష్గా ఇచ్చామని కూడా హవాలా ద్వారా అని చెప్పి క్లియర్గా సమాచారం ఉంటే ఇంకా బొంకుతున్నారు సిగ్గు లేకుండా. వాతలు పెడతాం, ఆ పెడతాం, ఈ పెడతాం ఉన్నారు. మొత్తం ప్రజలే పెట్టారు, మీకు ఇక సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మనుగడకు అవకాశం లేదు. అందుకనే రోజు సమావేశాలు పెట్టి ఏదో బురద మన మీద జల్లాలని చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డం పడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel